హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. మొన్న సెప్టెంబర్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగాయి కదా, దాని రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసింది. ఈ ఎగ్జామ్స్లో ఎవరైనా రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ని కానీ చెయ్యాలి కోరుకుంటున్నట్లయితే అలాంటి వారికి సంబంధించి బోర్డు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని జీవో రూపంలో జారీ చేసింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం. యు ఆర్ అవేర్ దట్ దేర్ ఈజ్ అ ప్రొవిజన్ ఫర్ రీకౌంటింగ్, సప్లై ఆఫ్ స్కానర్డ్ copy cum re-verification of valued answer script. Online application for this purpose will be received through APCFSS on payment of prescribed fee for IPASE September 2021. సో ఎవరైతే ఈ సెప్టెంబర్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు కదా, వారు రీవెరిఫికేషన్ గురించి కానీ అలాగే రీకౌంటింగ్ గురించి కానీ లేక వాళ్ళు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ స్కాన్ చేసినటువంటి కాపీ గురించి కావాలి అనుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళు నిర్ణయితమైనటువంటి ఫీజు పే చేసి ఆ ఫెసిలిటీస్ని పొందవచ్చు అని చెప్తుంది. Candidates who want to apply for recounting only have to pay 260 per paper. కేవలం రీకౌంటింగే కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ రీకౌంటింగ్ అంటే ఏంటంటే మళ్ళీ పేపర్ మొత్తం వెరిఫికేషన్ చెయ్యరు, కేవలం వచ్చిన మార్కుని మళ్ళీ కౌంట్ చేస్తారు, పేపర్ బై పేపర్ కౌంట్ చేస్తారు. సో రీకౌంటింగ్ అయితే ప్రతి పేపర్కి వచ్చేసి 260 రూపీస్. Candidates who want to apply for re-verification including scanned copy of the evaluated answer script have to pay 1300 per paper. సో ఎవరైతే మీరు రీవెరిఫికేషన్ అంటే మొత్తం పేపర్ మళ్ళీ రీచెక్ అనమాట, ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త పేపర్ ఏ విధంగా అయితే కరెక్షన్ చేస్తారో అలా కరెక్షన్ చేస్తారు. అలా కరెక్షన్ చేసి ఆ తర్వాత ఏ పేపర్ అయితే మీరు ఎగ్జామ్లో రాశారో ఆ పేపర్ యొక్క స్కాన్ చేసి దాని యొక్క కాపీని కూడా మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం ప్రతి పేపర్కి వచ్చి 1300 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై త్రూ వెబ్సైట్, ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. సో BIE.AP.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ అప్లికేషన్ ప్రొసీజర్ గురించి చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ద వెబ్సైట్ and select re-verification, recounting of valued answer script and supply of scanned copy in student services. On payment of required fee online in the website and submitting hall ticket number, date of birth, SSC hall ticket number, mobile number, email ID, the candidate details will be appear on the screen. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అనే ఇది ఉంటుంది, మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అక్కడ ఒకటి కనబడుతూ ఉంటుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది. అదేంటంటే సెలెక్ట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అండ్ సప్లై ఆఫ్ స్కానర్డ్ కాపీ. దీన్ని క్లిక్ చేసి తర్వాత దీనికి సంబంధించినటువంటి 260 అయినా 1300 అయినా పర్ పేపర్కి ఏదైతే పే చేయాలనుకుంటున్నారో అది పే చేస్తే ఆ తర్వాత మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేంటి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, SSC హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి. సో ఇవి మీకు స్క్రీన్ మీద కనబడతాయి. ద క్యాండిడేట్ హ్యాస్ టు సెలెక్ట్ ద సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ కానీ అన్ని సబ్జెక్టులు కానీ కొన్ని సబ్జెక్టులైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రీకౌంటింగ్కి కానీ స్కానర్డ్ కాపీకి కానీ లేక రీవెరిఫికేషన్కి కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక్క సబ్జెక్టుకైనా అప్లై చేసుకోవచ్చు, లేక కొన్ని సబ్జెక్ట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అన్ని సబ్జెక్టులైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత హ్యాస్ టు ఫర్నిష్ హిజ్ హర్ కంప్లీట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. క్యాండిడేట్ షల్ నాట్ సెండ్ ద అప్లికేషన్ ఎయిదర్ RIO ఆఫీస్ ఆర్ BIE హెడ్ ఆఫీస్ డైరెక్ట్లీ బై పోస్ట్. ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్లో సబ్మిట్ చేయకూడదు అంటున్నారు. ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టువర్డ్స్ ద రీకౌంటింగ్ అండ్ స్కానర్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఈజ్ 2nd November వరకు మీకు టైం ఉంది.
2 నవంబర్ వరకు మీరు ఇది పంపించవచ్చు. నో ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ విల్ బి పర్మిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. డేట్ని ఇంకా ఎక్స్టెండ్ చేయరు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ ఎర్లీ యాజ్ టు పాసిబుల్. The board can carry out recounting and re-verification at the earliest. ఎంత తొందరగా మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తే అంత తొందరగా మీ పేపర్స్ వెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది జరుగుతుంది. ద ఫీ పెయిడ్ టువర్డ్స్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ విల్ నాట్ బి రిఫండ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీరు పే చేసినటువంటి ఫీజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి ఇవ్వదు. ద ప్రాక్టీస్ ఆఫ్ సెండింగ్ application through the principal or directly by the BIE or to the RIO office either in person or by post with DDs dispensed herewith. సో మీరు మీ కాలేజీ ద్వారా కానీ లేక మీరు బై పోస్ట్ ద్వారా కానీ పంపించకూడదు, కేవలం ఆన్లైన్లోనే పంపించాలి అంటున్నారు. వాళ్ళు మీకు వాళ్ళు రిటర్న్ చేసి, అంటే మీరు స్కానర్డ్ కాపీ అడిగినప్పుడు అది మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కాలేజీకి కూడా, మీ యొక్క కాలేజీ ప్రిన్సిపాల్కి కూడా ఒక సెట్ అనేది పంపించడం జరుగుతుంది. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ అమాంగ్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ సో యాజ్ టు బి ఎనేబుల్ దెమ్ టు యూటిలైజ్ ద అబోవ్ ఫెసిలిటీస్. ప్లీజ్ అక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆఫ్ ద లెటర్. ఓకే, సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ సిగ్నేచర్, సెక్రటరీ స్వయంగా రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. దీని ప్రకారం ఎవరైనా మొన్న సెప్టెంబర్లో ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వాళ్లకు వచ్చినటువంటి రిజల్ట్ పట్ల సాటిస్ఫాక్షన్గా లేకపోతే వాళ్ళు రీకౌంటింగ్ని కోరుకోవచ్చు, రీవెరిఫికేషన్ని కూడా కోరుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వీడియో ఇది. సో దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.